సుమిత్ర పడుకొని ఉంటుంది. సుమిత్ర నోట్లో నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. అప్పుడే దశరథ వాళ్ళందరూ అక్కడికి వచ్చి సుమిత్ర అని లేపుతూ ఉంటే, ఏంటండి అని సుమిత్ర లేస్తూ ఉంటుంది. ఇంకా తన నోటికి ఉన్న బ్లడ్ అంతా తుడిచి, ఏమైంది సుమిత్ర, ఏమైంది అని ఎలా ఉంది నీకు అని అడుగుతూ ఉంటే, నాకేమవుతుందండి, నా కూతురుండగా నన్ను కాపాడుకోవడానికి నాకేం అవ్వదు, నా కూతురు ఉంది కదా నన్ను కాపాడుకుంటుంది అని జ్యోత్స్న వైపు చూసి చెప్తూ ఉంటే, జ్యోత్స్న అలా చూస్తూ ఉంటుంది. ఇంకా దశరథ దీప వైపు చాలా ప్రేమగా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా అలా జ్యోత్స్న పక్కకు సుమిత్ర దగ్గరికి వచ్చి, మమ్మీ నేనున్నాను కదా మమ్మీ, నీకేం అవ్వదు మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా శివనారాయణ సుమిత్రని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా, తనకి ఏమవుతుందో ఏమో, తొందరగా డాక్టర్కి ఫోన్ చేసి సర్జరీ స్టార్ట్ చేయమని చెప్పరా, ట్రీట్మెంట్ చేయించరా అని చెప్పి శివనారాయణ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ అక్కడ సుమిత్రతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటుంది సుమిత్ర. దీప మాత్రం సుమిత్రను చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తనకి తుడిచేసిన బ్లడ్ కాటన్తో తుడిచి ఉంటారు కదా, ఆ కాటన్ తీసుకొని ఇంకా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కాపాడుకుంటానమ్మా, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని దీప సుమిత్ర దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.